ప్రజల కోసం పనిచేస్తున్న మహిళా వైద్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని 100 పడకల హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు కోరారు. పశ్చిమ బెంగాల్లోని ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తూ భూపాలపల్లిలో వైద్యులు నిరసన చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల హాస్పిటల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నల్ల బ్యాజీలు ధరించి నిరసన చేపట్టారు. హాస్పిటల్ నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దేశంలో మహిళా డాక్టర్లపై జరుగుతున్న దారుణాల పట్ల కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై మానవాహారం నిర్వహించి నిరసన తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో 100 పడకల హాస్పిటల్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ వీడియో కాల్ ద్వారా పరిస్థితిని వివరించారు. వైద్యులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ డాక్టర్లకు భరోసా కల్పించారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో క్యాంపు కార్యాలయంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడికి డాక్టర్లు వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ నిరసనలో ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోల్కతాలో ఆర్జికర్ కాలేజీలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. దానికి నిరసనగా ఆల్ ఓవర్ ఇండియా దేశవ్యాప్తంగా ఆల్ అసోసియేషన్స్ కలిసి కూడా మేము ఈరోజు ఆ సంఘటనకు నిరసనగా మేము సంఘీభావం తెలుపుతూ ఈ ర్యాలీ తీస్తున్నాము. ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఈ సంఘటనకు కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ అలాగే మాకు వైద్యులపై జరుగుతున్న సంఘటనలను ఇలాంటి సంఘటనలు మళ్ళా కాకుండా కఠినమైన చట్టాలు రావాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, వైద్యులకు సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటున్నాము. అలాగే ఈ సంఘటనకు కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఎవ్రీ టైమ్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్, బట్ దే ఓన్లీ బ్లేమ్ ఫీమేల్స్. ఎప్పటికైనా కూడా అమ్మాయిలనే అంటారు. అమ్మాయిలు ఆ డ్రెస్ వేసుకున్నారు, అమ్మాయిలు ఈ టైంలో తిరుగుతున్నారు, అమ్మాయిలు అక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు అని. ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం. బీయింగ్ అ ఫీమేల్, ఐఎమ్ క్వశ్చనింగ్ ద సొసైటీ. ఏం చేసామని ఇప్పుడు ఇట్లా చేసిండ్రు? వీఆర్ ఇన్ డ్యూటీ, వీఆర్ ఆన్ డ్యూటీ, వీఆర్ వేరింగ్ ఓన్లీ వైట్ ఏప్రన్, వీఆర్ వేరింగ్ ఓన్లీ వైట్ ఏప్రన్, రైట్? ఇందులో ఏం కనిపించిందని ఇదంతా చేశారు. వీ నీడ్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ టు ద సొసైటీ, to the government, to the people. I am asking through this social media. And next, ఇది ఎంతవరకు జరుగుతుంది అని అంటే, మాకు సేఫ్టీ మెజర్స్ వచ్చేంతవరకు ఇట్లానే చేస్తాం. ఇప్పుడు రోడ్లు ఎక్కినాము, ఇంకా ఎంతకైనా తెగిస్తాము. ఫస్ట్ థింగ్, ఇప్పటికైనా అయినప్పటికీ మేము ఎమర్జెన్సీస్ ఎక్కడ ఆపట్లేదు. ఎమర్జెన్సీస్ జరుగుతున్నాయి, కానీ ఎమర్జెన్సీలు కూడా బంద్ చేయించే వరకు ప్రభుత్వం తెచ్చుకోవద్దని ఆశిస్తున్నాను.